నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ ఎన్నికలతో 5 ఏళ్ల భవిష్యత్తు. జగన్ కు ఓటు వేస్తే పథకాలు కొనసాగింపు, పొరపాటున బాబుకు ఓటు వేస్తే పథకాలు ముగింపు. సీఎం జగన్ వ్యాఖ్యలు. ఉమ్మడి గుంటూరు జిల్లా చరిత్రలో కాపులకు వైసీపీ అధిక ప్రాధాన్యం. ప్రచారంలో దూసుకుపోతున్న ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య. విదేశాలకు పారిపోయే వారి కంటే లోకల్ వారిని ఆదరించాలని పిలుపు. 14 నియోజకవర్గాల్లో 100% వీడియో నిఘా. అత్యంత సమస్యాత్మకమైన 12,438 పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటన. గుంటూరులో టీడీపీ అభ్యర్థుల సుడిగాలి పర్యటన. వైసీపీ పాలనలో ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధి లేదని విమర్శలు. ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్తు. జగన్ కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు, పొరపాటున బాబుకు ఓటు వేస్తే పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పలమనేరు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుందని తెలిపారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని, చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. 2,70,000 కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. లంచాలు వివక్ష లేకుండా సంక్షేమం అందించాం. 59 నెలల్లోనే 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చాం. నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. పిల్లల చదువుల కోసం అమ్మ ఒడితో ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చాం. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించాం అని సీఎం జగన్ తెలిపారు. అదేవిధంగా రైతన్నుల కోసం ఆర్బీకే వ్యవస్థ పనిచేస్తుంది. ఏ గ్రామానికి వెళ్లినా గ్రామ సచివాలయం కనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచాం. చంద్రబాబు పేరు చెప్తే ఒక మంచి పనైనా గుర్తొస్తుందా అని సీఎం జగన్ సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు నేను గడగడా చెప్పబోతా ఉన్న మచ్చుకు కొన్ని పథకాలు. ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు చెబుతాను మచ్చుకు. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ మీకు అందాయా అన్నది మీరే ఆలోచించండి అని చెప్పి చెప్తా ఉన్నా. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు. బడులు తెరిచేసరికే విద్యా కానుక. బడుల్లో గోరుముద్ద. పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి. ఉన్నాయా గతంలో? జరిగిందా గతంలో? పూర్తి ఫీజులతో ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా తమ పిల్లల చదువుల కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పూర్తి ఫీజులతో ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన గతంలో చూశారా ఎప్పుడన్నా? అక్క చెల్లెమ్మలను, నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని, నా అక్క చెల్లెమ్మలకు కూడా ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్ళు కూడా ఎదగాలని, నా అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆసరా, నా అక్క చెల్లెమ్మల కోసం ఓ 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మల కోసం ఓ చేయూత, నా అక్క చెల్లెమ్మల కోసం ఓ కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మల కోసం ఓ ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు వాళ్ళ పేరిట రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ళు అక్క చెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం, అక్క చెల్లెమ్మల కోసం, మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నారు. నా అవ్వ తాతలకు ఇంటికే 3,000 రూపాయల పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు రైతు భరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే
9 గంటల పాటు రైతన్నకు ఉచిత విద్యుత్, ఓ ఆర్బీకే వ్యవస్థ, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను. స్వయం ఉపాధికి అండగా ఉంటూ, స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుతా ఉన్నా ఆ డ్రైవర్ అన్నలకు తోడుగా ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ తోడు, ఓ చేదోడు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లకు, పక్కనే తోపుడు బండ్లలో ఉన్న వాళ్లకు, పక్కనే ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందా? ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని చూస్తూ ఉంటే అక్షరాల నిజమని అనిపిస్తోంది. ఎందుకు నిదర్శనమే గుంటూరు పార్లమెంటు పరిధిలో సార్వత్రిక ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు. కమ్మ సామాజిక వర్గానికి ప్రధాన కేంద్ర బిందువైన గుంటూరు పార్లమెంటు సీటును కాపు సామాజిక వర్గానికి చెందిన కిలారి రోసేకు కేటాయించి ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ చరిత్రలో సీఎం జగన్ సరికొత్త చరిత్రను సృష్టించారు. కేవలం గుంటూరు పార్లమెంటు కాక పొన్నూరు అంబటి మురళి, సత్తెనపల్లి అంబటి రాంబాబు, చిలకలూరుపేట కావటి మనోహర్ నాయుడు వంటి లీడర్స్ ని ఎంపిక చేసి కాపులకు వైసీపీ అధిక ప్రాధాన్యం ఇస్తుందని అనటాన్ని నిరూపించి చూపించారు. కాపులకు టీడీపీ ప్రాధాన్యత ఇవ్వటం లేదని కాపు సంఘం నేతలు అనేక విధాలుగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వర్గానికి ఏ పార్టీ అయితే ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీకి ఎన్నికల్లో కాపుల సపోర్ట్ ఉంటుందని తెగేసి చెప్పారు. గుంటూరు పార్లమెంటుకి తొలుత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అనుకున్నప్పటికీ అనూహ్య పరిణామాల నడుమ కిలారి రోసే పేరు తెర మీదకు వచ్చింది. అప్పటి వరకు పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోసేకు ఒక్కసారిగా ప్రమోషన్ దక్కింది. గుంటూరు పార్లమెంటుకి ఎంపిక చేసి గుంటూరు రాజకీయ చరిత్రలో సంచలనం సృష్టించారు. 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రను ఓడించి రోసయ్య మరో విధంగా సంచలనం సృష్టించారు. అప్పటి వరకు టీడీపీకి కంచుకోటగా ఉన్న పొన్నూరు నియోజకవర్గాన్ని బద్దలు కొట్టి వైసీపీ సత్తాను చాటారు. అయితే కిలారి రోసేకు అంతటి రాజకీయ ప్రాధాన్యత దక్కడంలో ఆయన మామ అయిన ఉమారెడ్డి వెంకటేశ్వర్ల పాత్ర ఎంతో ఉంది. గతంలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న ఆయన వైసీపీలో చేరి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మారారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో మేనిఫెస్టో రూపకల్పనలో ఉమారెడ్డి పాత్ర ఎంతో ఉంది. నవరత్నాల పథకాలను డిజైన్ చేయడంలో ఉమారెడ్డి కీలక పాత్ర పోషించారని అప్పటి రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కాపులను వైసీపీకి దగ్గర చేసి 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించడంలో ఆయన ఎంతగానో శ్రమించారని చెప్పొచ్చు. అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా కాపులకు సీటిచ్చిన పార్టీ వైసీపీ కనుక కిలారి రోసే గెలుపొందడం తెర వెనుక ఉమ్మారెడ్డి పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు. అలా ఉమ్మారెడ్డికి ఇచ్చిన రాజకీయ ప్రాధాన్యత క్రమంలోనే కిలారి రోసేకు గుంటూరు పార్లమెంటు సీటు దక్కిందని చెప్పవచ్చు. టీడీపీ కాపులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే ప్రత్యర్థి కూడా మరింత బలంగా ఉండటంతో టీడీపీ వైసీపీ నడుమ నువ్వాని నానే విధంగా హోరాహోరీగా ఎన్నికలు సాగుతూ ఉన్నాయి. ఎవరికి వారు తనదైన శైలిలో ప్రచారాన్ని సాగిస్తూ ఉన్నారు. టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ అఫిడవిట్ లో 5,700 కోట్ల రూపాయలను చూసి ఒకంత ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే ఆయన ప్రసంగాలు మాత్రం సామాన్యుల్ని భయపెట్టే విధంగా ఉన్నాయని వైసీపీ అభ్యర్థి కిలారి రోసే ధీటుగా సమాధానమిస్తున్నారు. డబ్బుందన్న అహంకారంతో హద్దుమీరి వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారు ప్రజాసేవకు పనికిరారని చెబుతూ ఉన్నారు. పైగా నేను లోకల్, పెమ్మసాని నాన్ లోకల్ అనే ట్యాక్స్ రోషే నుంచి ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఇప్పటివరకు ఎంపీగా పనిచేసిన గల్లా జయదేవ్ ప్రజలకు అందుబాటులో లేకుండా ఢిల్లీ, అమెరికాకి పరిమితం అయ్యారని వెల్లడించారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన పెమ్మసాని ప్రజలకు ఎలా సేవ చేస్తారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆయన గెలిచినా ఓడినా అమెరికా వెళ్లడం ఖాయం, తాను గెలిచినా ఓడినా గుంటూరులోనే ఉంటానని సంకేతాలు ఇస్తున్నారు. లోకల్, నాన్ లోకల్ మధ్య జరుగుతున్న వార్ ఇది. జూన్ 4 ఎన్నికల ఫలితాల తర్వాత పెమ్మసాని అమెరికా వెళ్లటం ఖాయం, ఫ్లైట్ టికెట్ రెడీ చేసి పెట్టుకో పెమ్మసాని అని ఘాటుగా హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిణామాల నడుమ గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య తన గెలుపుపై ఎంతగానో ధీమా పెట్టుకున్నారు. టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో కాపుల ఓట్లు ఏ మేరకు వైసీపీకి వచ్చి కిలారి రోసేకు విజయం వరిస్తుందో వేచి చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జరిగిన అభివృద్ధి కానీ నీ హయాంలో జరిగిన అభివృద్ధికి చర్చకి నువ్వు సిద్ధం ఉంటే, నీకు ఒక దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 5 సెంట్లలో ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలపై ఆయన ఫోటో ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన రోడ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ముద్దులు పెట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలపై పిడుగుద్దులు వర్షం కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పింఛన్ 2,000కు పెంచింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనేనని చెప్పారు. మన మేనిఫెస్టో కలకల, జగన్ విలవిల అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నేను సంక్షేమ పథకాలు ఇవ్వలేదని జగన్ అంటున్నారు. బడ్జెట్ లో 19% సంక్షేమానికి ఖర్చు చేశా. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10% మాత్రమే ఇచ్చారు. అధికారంలోకి రాగానే జే బ్రాండ్ మద్యం నిషేధిస్తాం, నాణ్యమైన లిక్కర్ కు తక్కువ ధరను ఇస్తాం, రైతుల పట్ట పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు, ఆయన ఫోటో ఉన్న పాసు పుస్తకాలను చించి పారేయాలి. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చారు. ప్రజల భూముల్ని జగన్ తన దగ్గర పెట్టుకుంటారంట. భూమి రికార్డుల్ని ప్రైవేటు సంస్థకి ఇచ్చారని ఆరోపించారు. వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, పిడి గుద్దులు, అవునా కాదా? ఇప్పుడు ఆ నాటకాలు రాయుడు మళ్ళా వచ్చి ఏమి చేశానో చెప్పుకోలేక, ఏమి చేస్తాడో చెప్పలేక కన్ఫ్యూజన్ లో పడిపోయాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను సంక్షేమ కార్యక్రమాలు చేయలేదంటున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకో సైకో, నేను సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్ లో 19.15% పెడితే నువ్వు పెట్టింది 15.8% మాత్రమే. నువ్వు చేయని పనికి డబ్బా కొట్టుకుంటున్నావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తమిళలో చంద్రన్న బీమా వస్తా ఉందా? ఇప్పుడు పెళ్లి కానుకలు వస్తున్నాయా మీకు? దుల్హాన్ వస్తా ఉందా మీకు? ఆదరణ కింద బీసీలకి ఆధునిక పనిముట్లు ఇస్తున్నారా ఈరోజు? అన్నా క్యాంటీన్ ఉందా ఈరోజు? రంజాన్ తోఫా ఉందా ఈరోజు? రైతులకు ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ట్రాక్టర్ల మీద సబ్సిడీ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలకు విదేశ విద్య ఉందా అని అడుగుతున్నా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో సీట్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేనేత కార్మికులకి, మత్స్య కార్మికులకి ఇచ్చిన రాయితీలు ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎస్సీలకి 27 పథకాలు, బీసీలకి 30 పథకాలు, మైనారిటీలకి 10 పథకాలు రద్దు చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. భూమాఫియా తమిళలో ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇది పట్టాదారు పాస పుస్తకం, ఇది పట్టాదారు పాస పుస్తకం. దీనిపైన చూస్తే జగనన్న భూ హక్కు చట్టం. ఎవరిది భూమి? జగన్ తాత ఇచ్చాడా మీకు? వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు? వాళ్ళ అవ్వ ఇచ్చిందా మీకు? ఎవరిది భూమి? మీ భూమి మీద ఈ ఫోటో ఏంటయా? ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి. అవునా కాదా? సార్వత్రిక ఎన్నికల కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. 14 నియోజకవర్గాల్లో 100% వీడియో నిఘా పెట్టామని తెలిపారు. అత్యంత సమస్యాత్మకమైన 12,438 పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులు 438 మందికి పోలీసులు అదనపు రక్షణ కల్పించడం జరిగిందని అన్నారు. ఏప్రిల్ 25 నాటికి రాష్ట్రంలో 4.14 కోట్లకు ఓటర్లు చేరారని వివరించారు. ఇందులో పురుషులు 2.3 కోట్లు, మహిళలు 2.10 కోట్లు ఉన్నారని పేర్కొన్నారు. జనవరిలో తుది సవరణ ఓటర్ల జాబితా తర్వాత 5.94 లక్షల ఓటర్లు పెరిగారని చెప్పారు. దీంతో పోలింగ్ స్టేషన్లు కూడా 46,389కి పెంచామని వెల్లడించారు. తర్వాత మనకు ఓటర్ లిస్ట్ కూడా ఇప్పుడు ఫైనలైజ్ అయింది, ఫ్రీజ్ అయింది. ఆ ఓటర్ లిస్ట్ ఫ్రీజ్ అయిన దీని ఫిగర్ ప్రకారం ఆన్ ద డే ఆఫ్ ఫ్రీజింగ్, దట్ ఈస్ ఆన్ 25th of April, we had the total 4,13,33,000 voters. దాంట్లో 2 crore 2 lakh మేలు, తర్వాత 2 crore 10 lakh ఫీమేల్ ఓటర్స్ ఆర్ దేర్. దీంతో పాటు మనకు సర్వీస్ ఓటర్స్ కూడా ఉన్నారు, 65,707 సర్వీస్ ఓటర్స్. సో ఫైనల్ ఈ అంతా సర్వీస్ ఓటర్స్, మేల్, ఫీమేల్, థర్డ్ జెండర్ అంతా కలిపి 4 crore 14 lakh 1,887 voters are there who are going to participate in the polling process on 13th of May.
వెన్ వి మనము ఎలక్టరల్ రోల్ పబ్లిష్ చేసినప్పుడు అంటే జనవరి 2024 22 జనవరి 2024కి మనము ఫైనల్ రోల్ పబ్లిష్ చేశాము. ఆ టైంకి దెర్ వర్ 4 crore 8 lakh ఓటర్స్. నౌ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ అంటే జనవరి 22 నుంచి ఈరోజు ఏప్రిల్ 25 వరకు డిఫరెన్స్ ఈజ్ 5,94,000 ఓట్స్ పెరిగింది. సో నౌ దిస్ ఈజ్ ద ఫైనల్ ఓటర్ లిస్ట్. మనము పార్టీస్కి మొత్తం లిస్ట్ ఇస్తాము మన స్టేట్ ఆఫీస్ నుంచి. తర్వాత ఇప్పుడు క్యాండిడేట్స్ కూడా ఫైనలైజ్ అయ్యారు కాబట్టి ప్రతి క్యాండిడేట్కి ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి లెజిస్లేటివ్ కాన్స్టిట్యుయెన్సీ తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఎలక్టోరల్ రోల్ ప్రతి ఎలక్టర్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. అది 6వ లెవెల్లో చేయడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్ నంబర్ కూడా ఇప్పుడు ఫైనలైజ్ అయింది. లాస్ట్ టైం మేము చెప్పినప్పుడు 46,165 పోలింగ్ స్టేషన్స్ వర్ దేర్. దీని తర్వాత మళ్ళీ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ అంటే ప్రతి గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు ప్రాతినిధ్యం వహించే 20వ డివిజన్ అనేక సమస్యలకు నిలయంగా మారిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి మల్లెల రాజేష్ నాయుడు ఆరోపించారు. మౌలిక వస్తువుల లేమిటో ఈ డివిజన్ కునారిల్లుతుందని విమర్శించారు. ఆర్భాట ప్రచారాలకి అభివృద్ధి పరిమితమైంది తప్ప క్షేత్రస్థాయిలో వాటికి సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. స్థానిక 20 డివిజన్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప నుంచి ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ మేరకు ఆమె ఇంటింటికి వెళ్లి కూటమి మేనిఫెస్టో వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా ఆమె అభ్యర్థించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. వైసీపీ అభ్యర్థి క్యాస్ట్ పేరుతో ప్రజల్ని ప్రలోభానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. రజని ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజలు మాత్రం కూటమికి ఓటు వేసేందుకు డిసైడ్ అయ్యారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉగిరాల సీతారామయ్య, అడ్డా వంశీ, అడ్డా వివేక్ తదితరులు పాల్గొన్నారు. కూడా ఇది మేయర్ వార్డ్ అయినా కూడా అందరూ నా వెంట నడుస్తున్నారు, మీరు చూస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరికి అభివృద్ధి కావాలండి. ఇప్పటిదాకా మోసాల నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారు ప్రజలంతా కూడా. మీరు అనుకుంటున్నట్టు కార్యకర్తలు లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులు మా వెనకాల రావడం లేదు, మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు ఈరోజు మా వెంట. ఈరోజు మమ్మల్ని అభినందిస్తూ మాకు సపోర్ట్ చేస్తూ, కాబట్టి ఘన విజయం సాధించబోతూ ఉన్నాం. రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరం పాలు పంచుకోబోతూ ఉన్నామండి. అంటే ప్రధానంగా ఈ డివిజన్లో మీరు పర్యటించారు, ప్రజలు ఏ సమస్యలు ఏమైనా చెప్పారా? సమస్యలు లేవు అని చెప్పారా, ఉన్నాయని చెప్పారా? మేయర్ వార్డ్ అయినా కూడా సమస్యల పుట్టండి ఇది. ఏదో ఒక 100 మీటర్ల రోడ్డు తప్ప ఇంకా చూసుకోవడానికి చెప్పుకోవడానికి అభివృద్ధిలాగా గొప్పతనంలాగా ఏం లేదు. అదే మిగతా ఇతర డివిజన్లో ఉన్న సమస్యలే డ్రైనేజీ సమస్యలు, పెన్షన్ల సమస్యలు, ఇళ్ళు లేకపోవడం, పేదలు ఎంతోమందికి సంక్షేమ పథకాలు రావట్లేదు అనడం, కన్నీళ్లు పెట్టుకునే పేదలు ఎంతోమంది ఇళ్ల ముందు నుంచొని ఎదురు చూస్తున్నారండి మా కోసం ఈరోజు. ఇప్పుడు క్యాష్ పొద్దున్న మీరే మాట్లాడారు, విడతల రజనీ గారు అదే ఆయుధంగా చేసి అందరినీ వలేస్తున్నారు, అంటే మామూలుగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అవునండి, అంటే చెప్పుకోవడానికి మంచి చేశామనే పాయింట్లు ఏమీ లేవు, మిగల్లేదు. ప్రభుత్వం ఇప్పటిదాకా అందరినీ దోచుకొని తింటా ఉంది, అవినీతిమయం అయిపోయింది. మరి గల్లా మాధవి గారు మరియు అలాగే ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖరరావు గారి కోసం ఇక్కడ అబ్జర్వర్గా మరియు అలానే సీనియర్ నాయకులు ఉగ్రాల సీతారామయ్య గారు, చల్లా సాంబశివరావు గారు, వార్డు ప్రెసిడెంట్లు మరియు అలానే ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా కలిసి గతంలో ఏదైతే ఈ నియోజకవర్గంలో ఇక్కడ గెలిచి కేవలం జగన్ రెడ్డి ఇచ్చే డబ్బులకు ఆశపడి ఒక వ్యక్తి పార్టీ మారి, అలాగే మేయర్గా ఇక్కడ ఈ డివిజన్ నుండి కూడా ఎన్నుకోబడ్డ వ్యక్తి ఏదైతే మేయర్ అయ్యారో ఆ వ్యక్తి కూడా కేవలం జగన్ రెడ్డికి ఎదురు చెప్పలేక లేకపోతే తెలిసి తెలియని ఊర్లో ఆయన వెళ్ళి ఏం చేస్తారు, అక్కడి నుండి ఆయన ఓటమి ఖాయం ఖచ్చితంగా. ఇక్కడ స్పందన ఈరోజు చూస్తూ ఉన్నాను, ఎలా ఉందంటే నివురు గప్పిన నిప్పులాగా అని చెప్పినట్లు మొత్తం ఇన్నాళ్ళు ఉన్నది కాస్త ఈరోజు పగలగొట్టుకుని బయటకు వచ్చి స్వచ్ఛందంగా యువత ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి భావజాలాలతో అందరూ కూడా మా ప్రాంత అభివృద్ధి కావాలి, ఇక్కడ ఉన్న యువతకి విదేశీ విద్యని 4.5 సంవత్సరాల పైన కోల్పోయిన వ్యక్తులు ఎంతోమంది విదేశాలలోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి, మనం చదువుకోవాలనుకునేదాన్ని ఎవరు కూడా ఏ పథకాన్ని కూడా అందుకోలేక కేవలం సంక్షేమం పేరుతో అడ్డం పెట్టి, మరి అలాగే
సంక్షేమంలో కూడా ఎన్నో లోటుపాట్లు. ఒక ఇంటికి ఒక ఆడపిల్లకిస్తే వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు చమరగీతం పాడాలని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ ప్రజలకు పిలుపునిచ్చారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థిని గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికుల వద్ద నుంచి వారికి అపూర్వ స్వాగతం లభించింది. అభిమానుల కేరింతల నడుమ పార్టీ శ్రేణులు కోలాహంతో ఈ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామ నరేంద్ర మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు నగరంలో ఈస్ట్ నియోజకవర్గంలో నెహ్రూ నగరు, సీతారాం నగరు, ఇజ్రాయల్పేట, ఆర్టీసీ కాలనీ ఏరియాలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు ఈస్ట్ అభ్యర్థి నజీర్ గారు, అట్లానే జనసేన కార్యకర్తలు, నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈ ఏరియాలో ఇంటింటికి ప్రచారం చేస్తుంటే బ్రహ్మరథం పడుతున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే మోడీ గారి గ్యారంటీ, చంద్రబాబు నాయుడు షూరిటీ, పవన్ గారి వారంటీ అనే ఒక నినాదంతో మేము వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా మాకు హారతలు ఇచ్చి ఆడవారు, మగవారు, పిల్లలు అందరూ కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా మాకు అభివాదం చేస్తున్నారు. ఇక్కడ ఫ్యాన్ గాలి ఎక్కువ వీస్తుంది అనుకుంటుంటే ఆ వీచిన ఫ్యాన్ గాలి కింద పడిపోయి దేనికి పనికి రాకుండా పోతుంది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో సైకిల్ రావటం తథ్యం, కమలం వికసించడం తథ్యం. ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా మోడీ గారు ఇచ్చిన బియ్యం గురించి, అట్లానే కరోనా సమయంలో ఇచ్చే వ్యాక్సిన్ గురించి, ఉచితంగా ఇస్తున్న గ్యాస్ సిలిండర్ల గురించి, కరెంటు గురించి కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మాకు చెబుతున్నారు. తప్పనిసరిగా త్రిమూర్తుల కలయిక ఏదైతే ఎంత పవిత్రమైనదో, త్రివేణి సంఘం ఎంత పవిత్రమైనదో, ఒక అమ్మవారి చేతిలో త్రిశూలంగా 3 స్థూలాలు ఎట్లా ఉంటాయో వీటన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఈ యొక్క రాక్షస పాలనని అంతం చేయడం కోసం కూడా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని మరీ కోరుకుంటున్నాము. ఆయన 144 సార్లు బట్ట నొక్కి ఈ యొక్క చేతి వేళ్ళు అరిగిపోయి పేదవాళ్ళ జీవితాలను కూడా చిందాభిద్దం చేశారు. కానీ మేము కోరుకునేది ఒకటే, మే 13వ తారీఖున మీరందరూ వచ్చి స్వచ్ఛందంగా ఈ 2 వేళ్లతో 2 బటన్లు సైకిల్ గుర్తు మీద ఓటు. గంజాయికి పొగాకుకి తేడా తెలియకుండా నజీర్ అహ్మద్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా వ్యాఖ్యానించారు. నజీర్ అహ్మద్ కూడా పొగాకు వ్యాపారం చేసుకోవచ్చని, అవసరం అనుకుంటే ఆయనకు వ్యాపార మెలకువలు నేర్పుతామని ఆమె సలహా ఇచ్చారు. టీడీపీ పాలనలోని గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా జరిగాయని ఆరోపించారు. ఓటమి భయంతో నజీర్ అహ్మద్ అసత్య ఆరోపణలు చేయడం తగదని హితో పలికారు. స్థానిక 2 డివిజన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప వద్ద నుంచి ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ మేరకు ఫాతిమా ఇంటింటికి వెళ్లి నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబంలోనూ ఆర్థిక భరోసా ఇచ్చాయని గుర్తు చేశారు. జగనన్న జనరంజక పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో 2 డివిజన్ కార్పొరేటర్ మరి అంజలి సత్యనారాయణ, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
అదే నజీర్ అహ్మద్ గారు కానీ, ఆయన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ గంజాయికి అలాగే పొగాకుకి ఏమి సంబంధం లేని దాన్ని వచ్చి చెప్తా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియట్లేదు నిజంగానేంటే. వాళ్ళు ఈరోజు పెమ్మసాని గారు నేను వాళ్ళు చేతులు కత్తిరిస్తాను, వాళ్ళని కొడతాను చేస్తానంటే రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్న ఎంపీ కాని ఎంపీ పెమ్మసాని గారు. మరి అలాగే నజీర్ అన్న, మీరందరూ ఏదేదో మాటలు అంటమే కాదు, అందరూ మాటలు చెప్తూనే ఉంటారు, చేతల్లో చూయించాలి. మీరు మంచి చేయడానికి కూడా చేతల్లో చూయించలేరు. అలాగే మీరు చెప్తున్న బోగాస్ మాటలు వినటానికి చెవుల్లో మేమేమి దూదులు పెట్టుకోలేదు. మా అందరికీ తెలుసు ముస్తఫా గారు ఏంటో, ఈ ప్రభుత్వం ఏంటో, గంజాయి ఏ ప్రభుత్వంలో అమ్మారు అనేది కూడా స్పష్టంగా ప్రజలకి తెలుసు. మీరు ఎన్ని మాటలన్నా ఏవన్నా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకనంటే మొన్నటి వరకు ఏం చెప్పారు అనంటే బీజేపీని మీరు తిట్టారు, దాని తర్వాత బీజేపీతో కలిసి వచ్చారు, దాని తర్వాత 4% రిజర్వేషన్ గురించి మీ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రసంగం ఇచ్చారు. ఆ 4% రిజర్వేషన్ గురించి స్పష్టత ఆయనకే లేదు. ఆయనేమో 4% రిజర్వేషన్ గురించి చెప్తారు. నిన్న బీజేపీ గారు మీరు అంతగా నిజంగానే మైనారిటీల కోసం మీరు కృషి చేస్తుంటే యూసీసీ ఎన్ఆర్సీ సిఏఏ గురించి ఎందుకు మాట్లాడలేదు? అలాగే పక్కనున్న నజీర్ గారు మీరెందుకు మాట్లాడలేదు? మీ నాయకుడితో ఎందుకు చెప్పలేదు? అలాగే మైనారిటీలు అంటే చిన్న చూపు చూసే మీ నాయకుడు పక్కన మీరు ఎలా ఉన్నారు? నిజంగానే మైనారిటీని సిగ్గుచేటుగా మీరు చూస్తున్నారు. అలాగే ఏ వ్యాపారమైనా మీరు ఒక్కసారి తేడాలు చూసుకోవాలి, తేడాలు చూసి మాట్లాడాలి. ఒక్కసారి మీరు మా కంపెనీకి వస్తే వైసీపీ ప్రలోభాలకు భయాందోళనకి ప్రజలు గురి కావద్దని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి, గుంటూరు ప్రగతి సాధ్యమని స్పష్టం చేశారు. బీసీలు ఎప్పటికీ చంద్రబాబు పక్షాన ఉంటారని అన్నారు. సోమవారం స్థానిక 19 డివిజన్ నల్లచెరువు 10వ లైన్లో టీడీపీ నాయకులు మార్కెట్ భాష ఆధ్వర్యంలో వైసీపీ నుంచి 300 మంది టీడీపీలో చేరారు. గల్లా మాధవి స్వయంగా వారికి పచ్చ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. బీసీ మహిళ అయిన తనకు అన్ని వర్గాల వారు మద్దతు తెలిపి గౌరవించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ అధ్యక్షులు రాళ్లబండి రామరాజు, కార్యదర్శి రమేష్, సరస్వతి, కృష్ణంరాజు, చంద్రగిరి బాబు, రహీం తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో మార్కెట్ భాష గారి ఆధ్వర్యంలో 300 మంది మన ప్రభుత్వంలోకి, మన ఈ పార్టీలోకి చేరడం జరుగుతూ ఉందండి. వైకాపా ప్రభుత్వం నుంచి గతంలో మార్కెట్ భాష గారు జాయిన్ అయ్యారు. చాలా గర్వంగా అనిపిస్తుంది మాకు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు 300 మంది చేరికలు ఉన్నాయి. అయితే ఈ చేరికలు కేవలం మా పార్టీకి కానివ్వండి, మాకు కానివ్వండి, మా కుటుంబ సభ్యులకు కానివ్వండి ఎంతో బలం చేకూర్చే విధంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు కొంతమంది మేము అటు వెళ్ళిపోతున్నాము, ఇక్కడివి నచ్చకెళ్తున్నాము అని అన్నారు. అయితే ఈరోజు నేను అడుగుతున్నాను, మీకు ఏం నచ్చక అటు వెళ్ళిపోయారు అని అడుగుతున్నాను. అభివృద్ధి చేస్తున్నది నచ్చక వెళ్ళిపోయారా, లేకపోతే ఇక్కడ మేము అక్రమ ఆర్జనతో మీకు ఏదైనా ఇవ్వలేని పరిస్థితుల వల్ల మీరు వెళ్ళిపోయారా, లేకపోతే ప్రజలకి మంచి చేయలేని ఒక అసమర్థ వైఖరితో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా, ఎందుకు మీరు అటు వెళ్ళిపోయారో, వీటిల్లో ఏ కారణం చేత మీరు అటు వెళ్ళిపోయారో అడుగుతున్నాను మిమ్మల్ని. ఈరోజు ఇటు ఎందుకు వస్తున్నారో కూడా మీకు చెప్తాను, వినండి. ఇప్పటిదాకా పడిన అరాచకాలకి, అక్రమాలకి ఒక ముగింపు రాబోతుంది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మంచి వైపుకి అడుగులు వేస్తూ ఉన్నారు, బలం కోసం వేస్తూ ఉన్నారు. మా వెంట ఉండాలి, మా అవసరం మీకు ఉందమ్మా, ఎందుకంటే ఇక్కడ అరాచకం పెరిగిపోయింది, మా సహకారం మీకుంటే మీరు మరింత మెజారిటీతో గెలుస్తారు కాబట్టి మేము మీతో వస్తున్నాం, మీ తోడై వస్తున్నామని చెప్పి ఈరోజు ఎంతోమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఈరోజు మనతో కలిసి ముందుకు వెళ్ళే పరిస్థితి కనపడుతూ ఉంది. అభివృద్ధి కోసం వస్తున్నారు.
ఆకాంక్షించి వారి పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం ఈరోజు ఈ చేరికలు జరుగుతూ ఉన్నాయి. చాలా ఆనందంగా వీరందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇంకా ఎంతమంది అయినా ఇంకా ప్రలోభాలలోనో లేకపోతే భయాందోళనలోనో మిగిలిపోయిన వారు ఉంటే కూడా ఈ 7 రోజుల్లో వారు కూడా రావాలి. ఇదంతా ఒక వన్ సైడ్ అయిపోయింది. నల్లచెరువు 19వ డివిజన్లో షేక్ బాషా మార్కెట్ బాబు అంటారు, వైసీపీలో సీనియర్ నాయకులు. ఆయన తెలుగుదేశం పార్టీ చేస్తుండే అభివృద్ధిని గురించి చూసి తెలుగుదేశం పార్టీలో ఆయన వంతు కూడా ఆయన పాల్పంచుకోవడం కోసం గల్లా మాధవి గారి సమక్షంలో 3 రోజుల క్రితం నారా లోకేష్ గారి అధ్యక్షంలో పార్టీ చేయడం జరిగింది. ఈరోజు నల్లచెరువు 10వ 2వ రోడ్లో ఆయన యొక్క అనుచరులతో 150 మంది మహిళలు, 150 మంది పురుషులతో ఈరోజు పార్టీ జాయిన్ పడడం జరిగింది. ఈ కార్యక్రమానికి గల్లా మాధవి గారు వచ్చి ఆమె సమక్షంలో అనుచరులందరికీ పార్టీ కండ కప్పి తెలుగుదేశం కుటుంబంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం జరిగినందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. డివిజను సందర్భంగా గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో మార్కెట్ బాబు, మరి మార్కెట్ భాష అంటారు, మరి రాజకీయాల్లో చాలా సీనియరు. మరి నాకు ముఖ్య అనుచరుడు, ముఖ్య స్నేహితుడు కూడాను. మరి ఈరోజు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఆశయాలను నచ్చి మరి తెలుగుదేశం పార్టీలో ఆయన 300 మందిని చేర్చి మరి పార్టీకి చాలా కృషి చేస్తున్నారు. అలాగనే వైఎస్సీపీ నుంచి ఎందుకు ఏడాల్సి వచ్చింది అని అంటే బీసీలకు ఇవాళ చాలా అన్యాయం జరుగుతుంది. 5 సంవత్సరాలలో బీసీ కార్పొరేషన్లు లోన్లు రద్దు చేసి మళ్ళీ కొన్ని బీసీ కార్పొరేషన్లు 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి ఇది పెద్ద మాయ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దీని గురించి బీసీలు అందరూ ఆలోచించాలి. అంతేకాదు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారుడు 149 కోట్ల రూపాయలు ఆయన ప్రజల సొమ్ము ధారాదత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అలాగనే పోసాని కృష్ణమురళి గారు ఇవాళ సలహాదారుడు అంట, ఆయనకి 46 కోట్ల రూపాయలు మరి ఇచ్చాడు. మొత్తం కలిపి వీళ్ళందరికీ 76 మంది సలహాదారులకి 580 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము జగన్మోహన్ రెడ్డి గారు దోషిపెట్టాడు. మరి బీసీలకి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు కూడా 2000 కోట్ల రూపాయలు వివిధ బీసీ సంఘాల కులాలకు మరి పంచితే ఆయన అనుచరులకి, ఆయన తాబేదారులకు ప్రజల సొమ్ము పంచుతున్నాడు. మరి ఇది నచ్చక బీసీలు. వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ వై షేక్ తెలిపారు. ఈ మేరకు గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ 108 లాంటి పథకాలను ప్రవేశపెట్టి పేదల ఆరోగ్యానికి ఎంతో భరోసా ఇచ్చారని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడిగా సీఎం వైఎస్ జగన్ వైద్య ఆరోగ్య రంగాన్ని మరింతగా పటిష్టపరిచారని చెప్పారు. ఆరోగ్యశ్రీలో చికిత్సలు మరింతగా పెంచడంతో పాటు నాడు నేడుతో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు భర్తీ చేసి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని ఆయన సూచించారు. విద్వేషాలను రెచ్చగొట్టి విభజించి పాలించని బ్రిటిష్ వారి సిద్ధాంతం ప్రకారంగా జనాల్ని మత ప్రాతిపదిగా, కుల ప్రాతిపదిగా విభజిస్తూ విద్వేషాలు రెచ్చగొడుతూ తదనంతరం అక్కడ జరిగే మత కల్లోలనాన్ని చూస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ పరిణామ క్రమంలో దేశ అభివృద్ధి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి చెందలేదు. అన్ని రంగములలో బీజేపీ ప్రభుత్వం విఫలమైనది. ఏ ఒక్క రంగమని కాదు, ప్రతి రంగంలో కూడా బీజేపీ ప్రభుత్వం విఫలం చెందింది. అలాగే మన దేశ జీడిపి కూడా దిగువ స్థాయికి దిగింది. అటువంటి క్రమంలో మన బీజేపీ ప్రభుత్వాన్ని మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా అనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మన ఆంధ్ర అభివృద్ధి చెందాలంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చేది ఉంది. దాంతో మనం జత కలిస్తే మన దేశ అభివృద్ధి చెందిద్ది, మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిందని గవర్నర్ అయిన చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వంతో జత కలిపి ఆనాడు టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించినారు. ఆ క్రమంలో బీజేపీ ప్రభుత్వాన్ని టీడీపీ ప్రభుత్వంలో కలిపి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినారు. బీజేపీ ప్రభుత్వంలో మోదీ గారి ఆధ్వర్యంలో మనకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తూ ఉన్నారు.
ఆ తర్వాత పరిణామక్రమంలో హోదాపై ప్యాకేజ్ అన్నారు. ప్యాకేజ్ లేదు, హోదా ఏది లేదు. చివరికి యాభైసరికి ప్రజల్లో వ్యతిరేకత రాగానే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గో బ్యాక్ మోదీ అని నినాదాలు చేస్తూ నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ ఎన్నికలతో 5 ఏళ్ల భవిష్యత్తు. జగన్ కు ఓటు వేస్తే పథకాలు కొనసాగింపు, పొరపాటున బాబుకు ఓటు వేస్తే పథకాలు ముగింపు. సీఎం జగన్ వ్యాఖ్యలు. ఉమ్మడి గుంటూరు జిల్లా చరిత్రలో కాపులకు వైసీపీ అధిక ప్రాధాన్యం. ప్రచారంలో దూసుకుపోతున్న ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య. విదేశాలకు పారిపోయే వారి కంటే లోకల్ వారిని ఆదరించాలని పిలుపు. 14 నియోజకవర్గాల్లో 100% వీడియో నిఘా. అత్యంత సమస్యాత్మకమైన 12,438 పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటన. గుంటూరులో టీడీపీ అభ్యర్థుల సుడిగాలి పర్యటన. వైసీపీ పాలనలో ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధి లేదని విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.